లవ్ జిహాద్కి సంబంధించిన అంశాన్ని మీరు తీసుకున్నారు. సో ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అనగానే దానికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ లేవనెత్తుతారు. సో మనం ఏంటంటే హిందుత్వ వాదులము. సో లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేసి మనం చెప్తున్నాం. అండ్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, నేను హ్యాండిల్ చేస్తున్నాను, చాలా మంది కూడా దీని గురించి హ్యాండిల్ చేస్తున్నారు కేసెస్. అండ్ మిగిలిన వాళ్ళు కొంతమంది తీసుకుంటే సూపర్ సెక్యులర్స్ అనేసి మనం ఎవరినైతే అనుకుంటున్నాం, లెఫ్ట్ లిబరల్స్, వీళ్ళందరూ ఇదంతా ఈ థియరీ మొత్తం సృష్టించింది కేవలం హిందువులు. సో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతుంటారు అనేసి చెప్పుకొస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? అసలు లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్టే లేదు అనేసి అనే వాళ్ళకి లవ్ జిహాద్ పర్సెప్షన్లో మీరేం చెప్తారు? తప్పకుండా తమ్ముడు, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళకి ఎప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కావాలి, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కావాలి. కానీ మీరు ఈరోజు సోషల్ మీడియా పక్కన పెడితే మీరు గూగుల్ కానీ మిగతా ప్లాట్ఫామ్స్ తీసుకున్నా కూడా మీకు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఎవరు కూడా అంగీకరించని పరిస్థితి. మీకు ఎక్కడ కూడా బికాస్ ఆఫ్ లవ్ జిహాద్ ఇది జరిగింది, లవ్ జిహాద్ వల్ల ఇక్కడ ప్రాణం నష్టపోయింది, లవ్ జిహాద్ వల్ల ఈ అమ్మాయికి ఇది జరిగింది అని ఎక్కడ ఏ వెస్టర్న్ వరల్డ్ తీసుకున్నా మీరు ఎక్కడ కూడా ఇది కేవలం కొంతమంది రైట్ వింగ్ యాక్టివిస్ట్, అంటే రైట్ వింగ్ యాక్టివిస్ట్ అంటే హిందూ భావాజాల ఉన్నవాళ్ళు, అదేదో ఇంకా జాతీయవాదం అది మన గొప్పదే, అవన్నీ గొప్ప శబ్దాలు. కానీ వీళ్ళు దీన్ని వక్రీకరించి కేవలం కూడా ఒక భూతద్దంలో ఇదేదో నేరంగా ఘోరంగా అది మనం చేసినట్టుగా, మనం ఏదో చెప్పరానిది చెప్పినట్టుగా కూడా వాళ్ళు ప్రస్తావించడం, అది వారి యొక్క విఘ్నతకే మనం వదిలేద్దాం. ఒకటి ఫ్యాక్ట్స్ చెప్పాల్సి వస్తే 2021లో రీసెంట్గా ఒక 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట మనం చెప్పుకుంటే ఒరిస్సా రాష్ట్రంలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి లవ్ జిహాద్కి బలైపోయింది, తమ కూతురి కష్టం మేము చూడలేకపోతున్నాము, ఆ అమ్మాయి బలైపోయింది అని సుప్రీంకోర్టు మెట్లు తట్టారండి. సో దిస్ ఈజ్ అగైన్ పబ్లిష్డ్, మనకిది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది. సో 2021లో. సో వీళ్ళు అప్పుడు కోర్టు గుమ్మం ఎక్కినప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎంత హృదయ విదారకంగా వాళ్ళ కూతురు ఎలా బాధపడుతోంది, లవ్ జిహాద్కి బలైపోయింది, ఒక అన్యమతస్తుడిని పెళ్లి చేసుకుంది, చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అన్నీ. అండ్ కోర్టు కూడా ఏంటంటే తగిన విచారణ చేసి అవన్నీ కూడా ఆధారాలు తీసుకొని వాళ్ళకి తగిన సమన్స్ పంపించడం కూడా జరిగింది. సో ఇటువంటివన్నీ కూడా కోర్టు వరకు వెళ్ళేవి ఎన్నున్నాయి, ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నున్నాయి. అసలు ఆ అవకాశం లేకుండా చనిపోతున్న ఆడపిల్లలు ఎంతమంది? తప్పెక్కడిది అంటే నేను ఒకటే అంటాను, ఈరోజు కుటుంబాలలో తల్లి తండ్రి ప్రథమ బాధ్యతగా తమ కూతుర్లను ఎలా పెంచుకోవాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ గడ్డ మీద, ఈ భారతావని మీద ఎంతోమంది వీర వనితల గాథలు ఉన్నాయి. వీళ్ళు చెప్పరు పిల్లలకి, మన ఆడపిల్లలకి చెప్పరు, వాళ్ళ మైండ్ని కండిషన్ చేయరు స్ట్రాంగ్గా. ఒకప్పుడు ఎంత వీరోచితంగా చంటి బిడ్డలు వేసుకొని పోరాటం చేసిన ఎంతోమంది నారీ శక్తులను మనం చూడలేదా? చంటి బిడ్డలను వేసుకొని వీరోచితంగా ఫైట్ చేసిన సంఘటనలు మన తెలుగు రాష్ట్రమే తీసుకుందాం. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఒక్కరేంటి ఎంతో మంది, శివాజీని ఎంత అంటే వీరోచితంగా తన కొడుకుని పెంచింది కూడా ఆ మాతృశక్తి. నిజంగా నారీ శక్తికి అక్కడ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా తల్లులు అంతగా అంటే మన దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇలాంటి వీరులు తయారవుతారు, చెప్పాలి కదా. నేను అదే అంటున్నాను, ఒకప్పుడు ఈ భారతావనిలో అంతెందుకండి, స్వాతంత్ర ఉద్యమంలో సహా, తెలంగాణ ఉద్యమంలో సహా మన మాతృశక్తులు పాటుపడిన పాత్ర మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఉద్యమ స్ఫూర్తితో జరిగిన ప్రతిదీ కూడా అది దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి అక్కడ మహిళ ప్రథమ పాత్ర పోషిస్తూ వచ్చింది. మరి ఈ రోజు ఎందుకు జరగటం లేదు? ఎందుకు మళ్ళీ కూడా ఈ వీర వనిత గాథలు ఎందుకు మన ఆడపిల్లలకి మనం నూరిపోయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎంతసేపు జరిగిపోయింది ఏం జరిగింది అనే దానికంటే కూడా అసలు మన ఆడపిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి, మైండ్ కండిషన్ ఎలా చేయాలి, ఆ వీరోచితమైన గాథలు ఎలా చెప్పాలి, వాళ్ళని ఎంత దృఢంగా మార్చాలి. ఒక రేపు జరిగితే నాకు తెలిసి నా కళ్ళ ముందు ఎంతో మంది తల్లిదండ్రులు, ఒక అమ్మాయి, నేను ఇక్కడే చెప్తున్నాను, మన హైదరాబాద్లోనే భాగ్యనగరంలోనే లా కాలేజీలో అమ్మాయి చదువుతోంది. ఆ కోల్కతా కేసు తర్వాత మా ఆడపిల్లని ఇంకా మేము పంపించాం అంటే కాలేజీకి కూడా, మళ్ళీ అమ్మాయి న్యాయశాస్త్రం చదువుతుంది, పంపించాం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? లేదా మనము పిరికితనం నూరిపోస్తున్నామా? మన ఆడపిల్లలకి ధైర్యం నూరిపోయాలా? అది మనం ఆలోచించుకోవాలి.
సో ఎప్పుడైతే కూడా మనము, నేను అదే అంటాను, మీరు ఆడపిల్లలు కాదు ఆది శక్తులు, మీరే ఒక ఆయుధంగా తయారవ్వాలి, మీ మానసిక దృఢత్వాన్ని మీరు పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ప్రేమించడం తప్పంటారా, అది కరెక్ట్ అంటారా, అలా చెయ్యొచ్చునా అని అడుగుతారు, ఆ క్వశ్చన్ అడుగుతారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మనం తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఏ మైండ్ సెట్ తో వస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. లేదు, వాళ్ళ గుణగణాలు ఏమిటి. ఒకప్పుడు మన పెళ్లిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేవారు. అంటే 7 తరాలంటే ఎన్ని? ఒక్క తరమే 80 years to 100 సంవత్సరాలు అప్పట్లో బాగానే బతికేవాళ్ళు. కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చూసారంటే, మన తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే అన్ని తరాల హిస్టరీ చూసేవారు. మనం అన్ని తరాలు చూడక్కర్లా, అసలు మనిషి బేసిక్ క్వాలిటీస్ ఏంటి, నేచర్ ఏంటి, వాళ్ళు ఎవరు. సో కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ మనం ఫెయిల్ అవుతున్నాం. సో నిజంగా కూడా ప్రేమ అనేది, ప్రేమ ఎక్కడ బలి కోరుకోదు. కానీ ఇక్కడ వీళ్ళ విషయంలో వీరు బలి పశువులు అవుతున్నారు. బలి నిర్దాక్షిణంగా. వాటికైనా చాయిస్ ఉంటుందేమో, వీళ్ళకి చాయిస్ లేదు. అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళకి నరకం చూపించి, అణువణువు అనుక్షణము వీళ్ళకి నరకం చూపించి వీళ్ళని బలి చేస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఏపీలో జరిగిన సంఘటన. మనం పేర్లు ఎక్కడ ప్రస్తావించలేము ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆ హ్యూమిలేషన్ మనం ఎక్కడ మనం ఏది ప్రస్తావించలేము. కానీ మన దగ్గరికి ఎన్నో ఇలాంటివి మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి